మనమైతే శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టాం. విజయనగరం జిల్లాలోకి అయితే వచ్చేసి అక్కడికి వెళ్దామని ఒక ఐడియా కూడా లేదు. ఎందుకంటే మార్నింగ్ ప్లాన్ చేసి బిస్కెట్ అయిపోయింది. కొండ మీద ఒక మొక్క లేదు, మొత్తం నున్నగా ఉంది, ఏదో గుండు గీకినట్టు. మ్యాక్సిమం వచ్చేసినట్టే. ఇందాక పొందూరు చూసాం కదా, విలేజ్లో ఖాదీ ఫేమస్ అంటే లొల్లుగు అని విలేజ్ మాట. బా కుక్క చచ్చింది రోడ్డు పక్కన, కొంప దెబ్బతుంది. అక్కడ మన ప్రపంచంలోనే ఏకైక కొరమనాథ స్వామి ఆలయం అయితే మన శ్రీకాకుళంలోనే ఉంది. ఇంటీరియర్లోకి వెళ్ళడానికి ఏమైనా ఆప్షన్ ఉంటే వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ శ్రీకాకుళం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు మన ఛానల్లో 27th వీడియో శ్రీకాకుళం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఒక ఐడియా కూడా లేదు. ఎందుకంటే మార్నింగ్ ప్లాన్ చేసి బిస్కెట్ అయిపోయింది, ఒక ఐడియా లేదు. ఇక్కడ నుంచి చూద్దాం, దగ్గరలో ఏమన్నా ఉంటే తొందరగా అయిపోయేలాగా ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకొని ఎక్కుదాము. అప్పుడైతే శ్రీకాకుళం నుంచి ఉంటుంది మాట జర్నీ. అయితే ఇంటీరియర్లోకి వెళ్ళడానికి ఏమైనా ఆప్షన్ ఉంటే వెళ్దాము. మన లాస్ట్ బ్లాగ్ చూసుకుంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం అయితే వచ్చాం కదా, పెద్ద ఏం లేదు, ఇంటీరియర్లోకి అయితే ఏమి వెళ్ళలేదు. కానీ 16లోనే జర్నీ చేసుకుని వచ్చాము. ఇప్పుడైతే మరి చేద్దాం గట్టిగా లోపలికి వెళ్ళి. ఇక్కడ ఇదంతా శ్రీకాకుళం బస్ స్టాండ్ ఏరియా అన్నమాట. కొంచెం ముందుకు వెళ్దాం, లోకల్ బస్సు సాగి ఏరియా అయితే ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. శ్రీకాకుళం రాజ్యం అంట, రాజ్యం వెళ్ళడానికి బస్సు అయితే ఉంది, ఎక్కేద్దాం. కదిలిపోయిలో ఉంది, తొందరగా వెళ్ళి ఎక్కేసా ఉంటే మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. 11 ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నం వెళ్ళి బస్సులు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీదకి అయితే వస్తాయంట. 14, 15, 16 3 ప్లాట్ఫామ్ మీదకి వస్తాయంట. మనకి 20 ప్లాట్ఫామ్ మీద మనుగూరు, భద్రాచలం. టికెట్ అయితే తీసుకున్నాను. 42 కిలోమీటర్స్ జర్నీ అంట. 42 కిలోమీటర్స్కి 50 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. శ్రీకాకుళం కోడ్ చూసుకుంటే ఎస్కేఎల్ఎం, రాజ్యం కోడ్ చూసుకుంటే ఆర్జేఎం. మనమైతే ఇప్పుడు శ్రీకాకుళం ఊర్లో అయితే ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. 12:30కి ఫుల్ ట్రాఫిక్. జస్ట్ ఒక 45 మినిట్స్ ముందు ఇదే నది మీద దాటుకొని వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఇదే నదిని దాటుకొని అయితే వెళ్తున్నాము. ఇందాక లాస్ట్ బ్లాక్ చేసి బస్ దిగిన తర్వాత ఫుల్ ఆకలేసింది, ఓపిక లేదు, చాలా ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇంకేం చేద్దామని చూస్తే ఎదురుకుంటా బస్ స్టాండ్ ఎదురుకుంటా తెలుగు రుచులు ఉన్నాయి. తెలుగు రుచుల్లోకి దూరాను. ఒక బిర్యానీ ఆర్డర్ చెప్పాను. బిర్యానీ పుల్లగా ఉంది. ఇంకేదో అట్లా వేసి బస్ స్టాండ్లోకి రాబోతే రెడీగా ఉందన్నమాట రాజ్యం బస్సు. ఇంట్రడక్షన్ ఇస్తేనే వచ్చేసాను కదా నేను. మనమైతే ఇప్పుడు రాజ్యం వరకు అయితే జర్నీ చేస్తున్నాం. రాజ్యం నుంచి ఏ బస్సులు ఉన్నాయి ఏంటో తెలీదు. ఇలాగే ఇంకొంతమందికి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. మనమైతే ఇప్పుడు NH16 పక్కగా అయితే వచ్చేసాము. చిలకపాలెం ఉంది కదా, చిలకపాలెం దగ్గర కటింగ్ తీసుకొని అటు సైడ్ నుంచి లోపలికి వెళ్తాంలో ఉంది. మనకి శ్రీకాకుళం దగ్గరలో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అయితే ఉన్నాయి. సూర్య భగవానుడిది టెంపుల్ అయితే ఉంది, అరసవెల్లి. శ్రీకాకుళం వచ్చి ఆటోలు కట్టించుకొని వెళ్ళాలా ఉంది అరసవెల్లి. అండ్ ఇంకొకటి శ్రీకుర్మం. మన ప్రపంచంలోనే ఏకైక కొరమనాథ స్వామి ఆలయం అయితే మన శ్రీకాకుళంలోనే ఉంది. చిలకలపాలెం ఇంకా వెళ్ళాలి. గుజరాతీ పేట అంటది, గుజరాతీ పేట. ఇక్కడ ఏంటంటే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు ప్రలోభాత్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ హాఫ్ డేస్ స్కూల్ మరి ఏమో తెలియదు, చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. బస్ కూడా ఎక్కారు చాలామంది. బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడం వల్ల మనకి ఫ్రంట్ సీట్ అయితే దొరకలేదు, లేదంటే ఫ్రంట్ సీట్ దొరికేది. ఖాళీగానే ఉంది బస్సు అయితే, ఆల్మోస్ట్ ఖాళీయే. మన సైడ్లో అయితే ఇక్కడ పెద్ద క్రౌడ్ అట్లా నాకు అనిపించలేదు. విశాఖపట్నం బస్ స్టాండ్లో అయితే కాలేజ్ స్టూడెంట్స్ క్రౌడ్ ఉన్నది, కానీ బయట క్రౌడ్ అయితే ఏం లేదు. మరి ఇచ్చండి శ్రీకాకుళం దాకా చూసిన దాని ప్రకారం అయితే పెద్ద క్రౌడ్ అయితే ఎక్కడ నాకు కనిపించలేదు. మనం ఇందాక వచ్చినప్పుడు అటు సైడ్ చూసాం కదా, యాక్చువల్గా మనమైతే ఇదే జర్నీ చేయాలి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు జర్నీ చేయాలి. తప్పక చేసాము. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రణస్థలం స్ట్రైట్. ఇందాక లాగ్లో చూసా ఉంటారు రణస్థలం. మనమైతే ఇప్పుడు NH16లో బాగానే కొడుతున్నాం. మా డ్రైవర్ అయితే 60 కొడుతున్నాడు. రణస్థలం 21 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. ఇందాక బస్సు అయితే చాలా స్లో, 40లో తీసుకొచ్చాడు. మనమైతే ఇక్కడ అండర్ పాస్ నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. డైవర్షన్ తీసుకొని అయితే వెళ్తున్నాం. మరి ఏ రోడ్డు ఇది? మనం ఇందాక వచ్చిన రోడ్డేనా?
ఓకే, మనం ఇందాక ఈ రోడ్లోంచే కదా వచ్చాం. మళ్ళీ NH16 అయితే వచ్చేసింది. అంటే ఇందాకే తిరిగిన రూట్ కదా, అందుకే ఏం చూపించట్లేదు. మనం ఇక్కడ NH16 దగ్గర నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు చూపెడతాను. మనకైతే శ్రీకాకుళం, చిలకపాలెం, పొందూరు, ఉగిరి, రాజ్యం. వీళ్ళు మాట్లాడే స్లాగ్ మన స్లాగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడి కొన్ని మాటలు అయితే మనకు అర్థం కావు కూడా. బస్సులో అయితే కొంతమంది మాట్లాడుకుంటున్నారు, అవి ఏం నాకు అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడే మాటలు. రాజం 33 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. ఇంకా మ్యాప్లో ఏమో 29 కిలోమీటర్స్ చూపించింది. ఇక్కడేమో మనకి పైన ఉంటాయి కదా బోర్డులు, అందులో చూస్తేనేమో 33 కిలోమీటర్స్ అయితే చూపించింది. దేని నమ్మాలో దేన్ని నమ్మకూడదు ఏం తెలియట్లా. డైవర్షన్ తీసుకుంటున్నాం మనకైతే విశాఖపట్నం వెళ్ళే బస్సు ఈ బస్సులోనే వచ్చినట్టున్నాను ఇందాక నేను. ఈ బస్సేనా? కాదు, ఆ బస్ కాదు. మనం ఇందాక ఈ రూట్లోనే వచ్చాం, స్ట్రైట్ పోయాం. ఇప్పుడైతే డైవర్షన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం రాజ్యానికి. మనకు ఆంధ్ర 10,000కి బస్ సిరీస్ మొదలు పెట్టినంత వరకు నాకు బస్ అంటే అసలు పడేది కాదు. బస్సు ఎక్కితే తిప్పి వదిలేసేది. అలాంటిది బస్సులు ఎక్కి అలవాటు అయిపోయిన తర్వాత ఏం లేదు. యాక్చువల్గా నేను ఫస్ట్ 2 days అంటే ఫస్ట్ అమలాపురం సైడ్ వ్లాగ్లో వచ్చాయి కదా, ఆ టైంలో కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా బస్సు జర్నీ చేసేవాడిని. తిప్పుతాదేమో అని చెప్పి అట్లా 2 times అయితే చేశాను. ఆ తర్వాత ఏం అనిపించలేదు నాకు. అంటే బస్సులో తిరిగి అలవాటు అయిపోవడం వల్లేమో. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే బొబ్బిలి పార్వతీపురం రోడ్ అంట. అండ్ డిస్ట్రిక్ట్ హైవే 4లో మనం జర్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఫ్రంట్ క్యాబిన్లో సీట్ దొరుకుంటే చాలా బాగుంది. వ్యూ అయితే రోడ్డు బాగుంది, వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ విలేజెస్ అయితే పెద్దగా ఏమీ కనిపించలేదు. ఒక స్కూల్ అయితే వెళ్తుంది ఇప్పుడు. రోడ్డు బాగుందని చెప్పి గ్యాప్లో ఒక గొయ్యి వచ్చింది. మనకి రోడ్డు మీద ఈ ఫ్రూట్స్ అన్నీ పెట్టి అమ్ముతున్నారు. బొబ్బాస్కాయలు ఇక్కడ దొరికి అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఒక విలేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాకా విలేజెస్ ఏం రాలేదన్నాను కదా. ఇక్కడ బొప్పాయి తోటలు అయితే చాలా ఉన్నాయి. ఈ బొప్పాయి తోటలో పండిన కాయలు తీసుకొచ్చి రోడ్డుని పెట్టి అమ్ముతున్నారు. బొప్పాయి తోట, అరటి తోట, వరి పొలాలు. ఇప్పుడు చూసాను వరి పొలాలు, ఇప్పుడు దాకా నాకు పెద్ద ఏం కనిపించలేదు. లొలుగు అని విలేజ్ మాట. కుక్క చచ్చింది రోడ్డు పక్కన. కొంప దెబ్బతుంది. అక్కడ చచ్చిపోతే ఇక్కడ కొంప వస్తుంది. లొలుగు. ఇప్పుడు దాకా లొలుగు విలేజే. పొందూరు మండలం అంటే పొందూరు మండలం, లొలుగు విలేజ్. ఇందాకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడని చెప్పాను, ఇప్పుడు స్లో చేశాడు. లేడీస్ అయితే మాట్లాడుకున్నారు, గొడవ ఆడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు రా బాబు. స్పీడ్ ఇది 54, 55 ఈ రేంజ్లో అయితే వెళ్తున్నాం మనం. ఇంకొక 21 kilometers ఉందంట. మన గూగుల్ తెలేమో 30 minutes అని చెప్తుంది. 21 kilometers మనం ఎట్లా చూసుకున్నా సరే ఒక 45 minutes అయితే పడుతుంది. కృష్ణాపురం ఇప్పుడే దాటేసాము. కృష్ణాపురం దాటి వెళ్తున్నమాట. ఏందో ఈ సైడ్ జర్నీ చేస్తుంటే నేను విశాఖపట్నం నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి ఈ జర్నీ ఎంత పెద్ద ఇబ్బంది, ఇది చెయ్యాలా వద్దా అన్న ఫీల్ అయితే ఎక్కడ లేదు. ఏంటంటే జర్నీ చాలా స్మూత్గా పోతుంది. 102 kilometers జర్నీ చేసుకుని వచ్చానా. ఒక గంట గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ వెంటనే ఇంకొక బస్సు ఎక్కి వెళ్తున్నా సరే నాకు అలసట లేదు, ఏమీ లేదు. నేను మామూలుగా ఏ రూట్లో జర్నీ చేసినా అయిపోతుంది అన్నమాట. మొన్న ఎందుకు కాకినాడ, ఏలేశ్వరం ఒకటి చేశానా. ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం దాకా చేయబోతుకే నాకు అయిపోయి నేను రిటర్న్ అయిపోయా. ఇది నేను లాస్ట్ బ్లాక్ దాటితే సెకండ్ బ్లాక్ చేస్తున్నా సరే నాకేం అనిపించట్లేదు. మనమైతే ఒక డైవర్షన్ కాదు, మనమైతే స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోతున్నాను. మనకైతే ఇంక పక్కన ఇంక ఆపోజిట్లో ఇంకొక రోడ్డు అయితే ఉంది. అదేంటి గుల్లనంతపల్లి పొందూరు రోడ్డు. మనం స్ట్రైట్కి వెళ్తే పొందూరు వెళ్తాం అన్నమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా గుల్లనంతపల్లి ఏదో ఇప్పుడే చూసాను, మర్చిపోయాను. ఆ గ్యాప్లో ఆ ఊరైతే ఉంది.
ఈ పొందూరు రైల్వే స్టేషన్ అంట. పొందూరుకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. పొందూరు ఊర్లో ఉంది. పొందూరు పెద్ద ఊరే. ఆ బిల్డింగ్ చూడండి, మొత్తం సాగర్ సిమెంట్తో నింపేశారు. మొత్తం సాగర్ సిమెంట్, నాగార్జున సిమెంట్, మొత్తం అడ్వర్టైజ్మెంట్. ఇంత గొల్లంతపురం కాదు, గొల్ల సీతారాంపురం ఉంటుంది. మనమైతే పొందూరు ఊర్లోకి అయితే డైవర్షన్ తీసుకొని ఊర్లోకి అయితే వెళ్తున్నాము. పొందూరు బస్ స్టాండ్ ఉందిలా ఉంది, పొందూరుకి పెద్దదే. ఇక్కడ నుంచి మనకి పొందూరు నుంచి రాజ్యం అయితే 16 కిలోమీటర్లు అంట. అప్పుడే 26 కిలోమీటర్లు వచ్చాము. అప్పుడే మొదలుపెట్టినట్టుంది జర్నీ. అప్పుడే 26 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఓ ఫాస్ట్గా ఉన్నాడు మన డ్రైవర్ అన్న అయితే. లంచ్ టైం కదా, ఇంకా లంచ్ చేయలేనట్టుంది, కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పొందూరు అయితే పెద్దదే ఊరు, మొత్తం అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి పొందూరులో. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం ఎలా ఉంది. పొందూరు కాదు, పొందూరు బస్ స్టాండ్ కనపడుతుంది కదా, పొందూరు బస్ స్టాండ్. పొందూరు బస్ స్టాండ్లోకి వచ్చి మళ్ళీ బయటకి వెళ్ళిపోతున్నాం. ఏ రూట్లో వచ్చామో అదే రూట్లో పొందూరు ఊళ్ళో వచ్చి బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. పొందూరు ఊళ్ళో రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది, మొత్తం గోతులతో ఉంది రోడ్డు అయితే. శ్రీరామ జ్యువెలర్స్ పొందూరు. ఒక రైల్వే ట్రాక్ని అయితే దాటుకుని వెళ్తున్నాం. ఒక రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే స్టేషన్ అయితే ఏమీ లేదు కానీ ఒక రైల్వే ట్రాక్ని దాటుకుని వెళ్తున్నాం. మనకి రాజ్యం ఇంకా 12 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. మ్యాక్సిమం వచ్చేసినట్టే. మనకి ఇందాక పొందూరు చూసాం కదా, విలేజ్లో ఖాదీ ఫేమస్ అంటే ఇప్పుడు ఒక బ్రో చెప్తున్నాడు. బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి అయితే వస్తారంట. మనకి అగ్గిపేటలో శారీ పెట్టారని చెప్పేవారు కదా, అది కూడా పొందూరులోనే అంట. మనకు తెలియదు, ఎట్లా లోకల్లో ఉన్న వాళ్ళని కనుక్కుంటే మనకు తెలుస్తుంటుంది మరి ఇట్లాంటి విషయాలన్నీ. ఇక్కడ కొండ కనబడింది, కొండ మీద ఒక మొక్క లేదు, మొత్తం నున్నగా ఉంది, ఏదో గుండు గీకినట్టు. ఒక గుడి అయితే ఉంది. ఏదో మెట్ట వలస అంట, మెట్ట వలస ఊరు. ఆ కొండ కిందన కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఇటు సైడు మొక్కజొన్న తోటలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ప్లేసుల్లో మొక్కజొన్న ఉంటాయి కదా, ఇక్కడ చూడండి అవన్నీ ఎండబెట్టారు. ఇదంతా మొక్కజొన్న తోట, అందులో వచ్చిన గింజలన్నీ ఎండబెట్టారు అన్నమాట. ఇంకొక పంట ఏం కనిపించట్లేదు ఇక్కడైతే, మొత్తం మొక్కజొన్న తోట తప్ప ఇంకేం కనిపించట్లేదు. అప్పటి వరకు నేను మన జర్నీ చేసిన ఎన్ని సైడ్లు ఎక్కడ మొక్కజొన్న తోట ఎక్కువగా చూడడం అయితే అక్కడ చూడలేదు. పిక్చర్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు? సింగాడ అంట. సింగాడ. మ్యాక్సిమం అన్నా ఎవరన్నా దిగుతాను అనుకుంటే స్టాప్ అయితే ఉంది, లేదంటే ఇంకెక్కడ అవన్నీ ఎక్కించుకోవడానికి అయితే ఎవరు లేరు, ఎక్కే వాళ్ళు కూడా ఎవరు లేరు. పొగ్గురి అయితే వెళ్ళిపోలేదు. ఇందాక చూసింది ఇందాక చూసింది సింగాడ తర్వాత పొగ్గురి మాట. పొగ్గురి అయితే వెళ్ళలేదు ఇంకా. ఇది పొగ్గురి ఊరు, కొంచెం పెద్ద ఊరు మాట. అంటే కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఏంటంటే మెయిన్ రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఒక రోడ్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఉంటున్నాయి విలేజెస్. మనకి మెయిన్ రోడ్లో కొన్ని విలేజెస్ అయితే తక్కువ ఉన్నాయి అన్నమాట. ఉన్నట్లో కొంచెం పెద్దది పొగ్గురి. ఆల్మోస్ట్ మన రాజ్యం దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి రూటు ఎట్లా ఉంది అని మాట్లాడుకుంటే, మనకి తుని నర్సీపట్నం రోడ్డు ఉంది కదా దగ్గర, అట్లా ఉంది. తుని నర్సీపట్నం రోడ్లో జర్నీ ఎట్లా ఉంటుంది, సేమ్ అట్లాగా ఉంది ఈ రోడ్డు కూడా. మనమైతే శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టాం, విజయనగరం జిల్లాలోకి అయితే వచ్చేసాం. ప్రజెంట్ అయితే విజయనగరం జిల్లాలో ఉన్నాం. ఎప్పుడు వచ్చామైతే తెలియదు. ఇప్పుడే ఇక్కడ కొన్ని స్కూల్స్ మీద అయితే చూశాను, విజయనగరం జిల్లా అని కనబడుతుంది అన్నమాట. ఈరోజు విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా,
శ్రీకాకుళం జిల్లా 3 జిల్లాలను అయితే కవర్ చేసేసాము. మరి చూద్దాం ఈవినింగ్ లోపు ఎన్ని జిల్లాలు అయితే కవర్ అవుతాయో. అంతకపల్లి అనే విలేజ్ అయితే వచ్చింది. ఇంకెక్కడి నుంచి రాజం 2 కిలోమీటర్స్ ఉందంతే. ఇంకొచ్చేసాం రాజం అయితే. అనుకున్న దానికన్నా ఎర్లీగానే వచ్చేసాం. మన రాజ్యం అయితే వచ్చేసాము. మన డ్రైవర్ గారు పాటలు ఎట్టి కుమ్ముతున్నాడు. అది ఎక్కడ కాపీరైట్ క్లైమ్ పడుతుందని భయం. ఎక్కువ మ్యూజిక్ వస్తే పాలకొండ అక్కడ నుంచి 21 విజయనగరం అయితే 49 కిలోమీటర్స్ అంతే అంట. చూద్దాం రాజ్యం బస్ స్టాండ్ నుంచి మనకి ఎక్కడికి బస్సెస్ అయితే ఉన్నాయో మరి చూద్దాం. నేను అడిగితే ఏంటంటే రాజం గవర్నమెంట్ హై స్కూల్ విజయనగరం డిస్ట్రిక్ట్. రాజం పెద్ద ఊరే, చుట్టుపక్కల అన్నట్లకి పెద్ద ఊర్లో ఉంది రాజం. అబ్బో బస్ స్టాండ్లో గట్టిగానే ఉన్నారనుకుంటున్నాను. ఇక్కడ జనాలు అయితే బస్ స్టాండ్ కనబడుతుంది ఇక్కడ నుంచి. నాకు మడత పడిపోతుంది. ఫైనల్గా రాజ్యం అయితే వచ్చేసాము శ్రీకాకుళం నుంచి. జర్నీ అయితే చాలా బాగుంది. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డిస్ట్రిక్ట్ హైవే 4. మనకి ఏంటంటే 42 కిలోమీటర్స్ అయితే గంటలో అయితే వచ్చేసాము. మనం అయితే 12:28కి అయితే స్టార్ట్ అయ్యాము. 1:30 కల్లా రాజ్యం అయితే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే రాజ్యం నుంచి అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.